రైతన్నలకు తీపి కబురు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ అందిస్తారు. సో మూషం శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎట్లా ఉంది? ప్రజల నుంచి, ప్రధానంగా రైతన్నల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? శ్రీశైలం కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామంటూ రైతుల నుంచి, దాంతో పాటుగా ఇంకొక 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఏదైతే కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఏదైతే ఉంది, ఇది రికార్డు స్థాయిలో జరిగిందనేటువంటి మాటను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. ఇక దాదాపుగా రైతులు వారి దగ్గర ఉన్నటువంటి పంటను అమ్ముకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా గన్ని బ్యాగుల కోసము వివిధ రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆ యొక్క ప్రక్రియ అనేది వేగవంతమైంది. మొత్తం మీద 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. ఇంకా ఆదేశాలు ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి శ్రీపన్ రవీంద్ర అలాగే శ్యామ్ ప్రసాద్ రాల్ ఇద్దరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొక 15 రోజుల పాటు ఈ యొక్క కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలి. ఇక ఎవరి దగ్గర అయితే ఈ యొక్క ధాన్యం అమ్మాలని అనుకుంటా ఉన్నారో ఆ రైతులు త్వరితగతిన ఈ యొక్క కొనుగోళ్ల దగ్గరికి రావాలి, ఐకేపీ సెంటర్ల వద్ద వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాలి అనేటువంటి సూచనను కూడా మంత్రి చేసినటువంటి సందర్భం. ఇక మంత్రి ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కొనుగోళ్లు అనేది రికార్డు స్థాయిలో జరిగాయి. గతంలో ఎప్పుడు మునిపెన్నోడు లేని విధంగా ఈ యొక్క కొనుగోలు ప్రక్రియ అనేది సాగింది. 75 లక్షల మెట్రిక్ టన్నులు అనేది చాలా పెద్ద నెంబర్ గా కూడా తన అయితే చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మరొక వైపు వాతావరణ శాఖ చెప్తా ఉంది, వర్షాలు అనేటివి ఈశాన్య ఋతుపవనాలు వస్తా ఉన్నాయి. నిన్న మొన్న కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడ్డటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. నేడు రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇక పండించినటువంటి ధాన్యాన్ని తడవకుండా ఉంచుకోవడంలో కొంచెం రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు గన్ని బాగుల సమస్య వెక్కిరిస్తా ఉంటే, మరొక వైపు వర్షము ఎప్పుడు వస్తుందా, ఎట్లా వాటిని కాపాడుకోవాలా, ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ఒక ఇబ్బందులో మాత్రం రైతన్న ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తం మీద తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొంటామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో తడవకుండా ఉండాలి అని చెప్పేసి తాపత్రయం అయితే పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద అటు ప్రతిపక్షాలు మొదట్లో, అటు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మొదట్లో చేసినటువంటి కొంచెం హడావిడి, ప్రభుత్వం అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకోవడం, మొత్తం మీద 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం, ఇంకొక 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ 10 రోజులలో వస్తుందన్నటువంటి భావనలో మంత్రులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఇది ఒక అంతుకు గతంలో జూన్ లోపట్నే ఈ యొక్క కొనుగోలు ప్రక్రియను ముగించేవారు. ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు పెంచడం అనేది, వర్షాకాలంలో కూడా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుండడం అనేది మాత్రం రైతులకు ఇది తీపి కబురు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరొక 10 నుంచి 12 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు చేపట్టినట్టుగా చెప్తున్నారు. నిజామాబాద్, నిర్మల్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో ధాన్యం నిల్వలు ఇప్పటికే అధికంగా ఉన్నందుకు ఆయా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ అధికారులకు సూచించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఇతర అధికారులతో ఇక ధాన్యం కొనుగోలుపై హైదరాబాద్లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగిలో ఇప్పటివరకు 70.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ వెల్లడించారు. మరొక 4.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉందంటూ తెలుపుకొచ్చారు. ఇక మొత్తం కొనుగోలు 75 లక్షల మెట్రిక్ టన్నులు దాటవచ్చంటూ అంచనా వేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలు, స్వీపర్ల కష్టాన్ని గుర్తించి వారికి వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు. అర్హులైన వారిని ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయించి